అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు ఉదయపు మాట అల్పపీడనపు మాట. కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం హిందూ మహాసముద్రము ఆగ్నేయ బంగాళాఖాతంకు ఆనుకొని ఉన్నటువంటి హిందూ మహాసముద్రపు పరిసర ప్రాంతాలలో ఏర్పడినటువంటి ఆవర్తనము అల్పపీడనంగా మారింది. అల్పపీడనంగా మారిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా తన రూపాంతరాన్ని సంతరించుకుంది. తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత అక్కడి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేసి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించేటటువంటి క్రమంలో వాయుగుండంగా మారనుంది ఈ అల్పపీడనము. ఏదైతేనేమి మనం అనుకున్నటువంటి ఆవర్తనము, అల్పపీడనము, తీవ్ర అల్పపీడనము ఈ 3 దశలు దాటింది. ఇప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనము ఈ 3 దశలు దాటిన తర్వాత వాయుగుండంగా రాబోయే 24 గంటల్లో మారనుంది. ఎప్పుడు నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించేటటువంటి క్రమంలో ఈ తీవ్ర అల్పపీడనము వాయుగుండంగా రాబోయే 24 గంటల్లో మారనుంది. ఎప్పుడైతే వాయుగుండంగా మారుతుందో అప్పటి నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయి. తమిళనాడులో ఎప్పుడైతే వర్షాలు ప్రారంభమవుతాయో అక్కడి నుంచి దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాలకు, తూర్పు రాయలసీమ పరిసర ప్రాంతాలకు దాని ప్రభావం విస్తరించేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలలో, అది కాక ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తాలో మాత్రమే, తూర్పు రాయలసీమలో మాత్రమే వర్షాలు కొనసాగేటటువంటి అవకాశము 10-11 తేదీల్లో ఉండేటటువంటి అవకాశం ఉందని ఉదయపు మాటలో పల్లెటూరు వారు తెలియజేస్తున్నారండి. ధన్యవాదములండి.